హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ట్యాప్ అయితే టైల్స్ లోపల బ్రేక్ అయిపోవడం జరిగింది. ఈ ట్యాప్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనం ఎలాంటి టూల్స్ అయితే పర్చేస్ చేయట్లేదు ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న వాటితోనే మనం ఈజీ అనేది ఓపెన్ చేస్తున్నాము. బ్లేడ్తో కటింగ్ కూడా చేయకుండా అనేది ఇది మనం ట్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాము. బ్రేక్ అయిపోయిన ట్యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాము. దానికోసం వచ్చేసి మన దగ్గర పాత పోగర్ అయితే ఉంది, ఓల్డ్ పాయింట్ పోగరు. దీన్ని వచ్చేసి మన మిషన్తో, యాంగర్ గ్రైండర్ మిషన్తో వచ్చేసి ఫైల్ చేసుకోవడం జరిగింది. వెనకాల చూసినట్లయితే వెనకాల కూడా వచ్చేసి మనము ఈ విధంగా ఫైల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన స్పానర్ కోసం అన్నట్టు ఈ విధంగా ఫైల్ చేసుకొని జస్ట్ వచ్చేసి మనము బ్రేక్ అయిపోయిన ట్యాప్ ఏదైతే థ్రెడ్డింగ్ ఉందో దాంట్లో వచ్చేసి ఇలా హ్యామర్తో అయితే ప్రెస్ చేయాలి. సో నేను వచ్చేసి ఎక్కువగా కొడుతున్నాను, అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఎందుకు ఎక్కువగా కొట్టాల్సి వస్తుంది అనేది కూడా చెప్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే స్పానర్ వేసేసి ఓపెన్ చేసుకున్నట్టయితే ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది సార్. ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. థ్రెడ్డింగ్ వచ్చేసి మనం సింపుల్గా అయితే దీని నుంచి అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి ఎల్బో వచ్చేసి ఇక్కడ బ్రాస్ ఎల్బో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బ్రాస్ ఎల్బో వచ్చేసి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే ట్యాప్ బ్రేక్ అయిపోయిన ట్యాప్ థ్రెడ్డింగ్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. సో అలాగే వచ్చేసి మీకు మరొకటి చూసాను ఫ్రెండ్స్. దీనికి కూడా వచ్చేసి మనకు ఇది కూడా ట్యాప్ అయితే బ్రేక్ అయిపోయింది. ఈ విధంగా పోగర్ ఇన్స్టాల్ చేసేసి ఇలా హ్యామర్తో కొట్టాలి. సో హ్యామర్తో ఎక్కువ ఎందుకు కొడుతున్నాను అంటే, కొద్ది కొట్టినా వన్ టైం కొట్టినా సరిపోతుంది. కాకపోతే నేను ఒక హ్యాండ్తో కెమెరా రికార్డ్ చేస్తూ మరో హ్యాండ్తో వర్క్ చేస్తున్నాను అనమాట. అందుకోసం అయితే నేను కొంచెం ఎక్కువగా హ్యామర్తో కొట్టాల్సి వస్తుంది. లేదంటే మనము హ్యాండ్తో పుష్ చేసి ఓపెన్ చేసినా కూడా ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా వచ్చేసి సింపుల్గా అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ రిమూవర్ టూల్స్ ఏవి తీసుకున్నా వచ్చేసి మనకు కొన్ని రోజులకైతే పాడవుతుంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఎలాంటి పాడవకుండా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మన దగ్గర ఉన్న ఐరన్ పోగర్ కాబట్టి దీనికి ఏ విధంగా కూడా పాడవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే ఎడ్జులు కొంచెం ఫైల్ అవుతుండొచ్చు, ఎడ్జులు కొంచెము సాఫ్ట్ అవుతుండొచ్చు. సాఫ్ట్ అయినప్పుడు మనం మిషన్తో ఫైల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇదే విధంగా వచ్చేసి ఇది మనకు పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్కి క్లాంప్ కొట్టడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి దీంతోనే అయితే కొట్టడం జరిగింది. ఈ పైప్ లైన్స్ వచ్చేసి ఈ విధంగా కూడా మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.